నేను ఒప్పుకుంటా, పాస్టర్లలో కొంతమంది దొంగలు ఉన్నారు, కానీ కొంతమంది కొంతమంది కాదు, 100కి 99 మంది దొంగలు, ఒకడు దోపిడీదారు. రైట్. అంటే 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 మీకు క్లారిటీ, మీకు విజన్ ఉంటుంది కాబట్టి మీరు అట్లా అంటారు. అయితే కొంతమంది మంచి చెప్పేటోళ్ళు ఉన్నారు కదా. ఎవరు మాకు ఇంతవరకు ఎక్కడ కనపడలేదండి. అలా అనుకుంటున్నారండి, అదొక భ్రమ. అందరూ ఒక భ్రమలో. ఇప్పుడు నేను గతంలో విజయప్రసాద్ రెడ్డి అనే పర్సన్ ఇంటర్వ్యూ చేసిన, మీకు ఐడియా ఉండే ఉంటుంది సార్. మంచి అన్నారు కదా, ఓ పని చేయండి. ఇందాక మీరు డైలాగ్ చెప్పారు, సర్వే జన సుఖినో భవంతని. అలాంటి మాట బైబుల్ మొత్తం నుంచి ఎక్కడైనా ఒకటి చెప్తారు ఎవరైనా? మీకు తెలిసిన పాస్టర్కి ఫోన్ చేయండి లైవ్లో. సర్వే జన సుఖినో భవంతు లాంటి మాట ఎక్కడైనా ఒకటి చెప్పించండి బైబుల్లో నుంచి. ఫోన్ చేయండి సార్, ఎవరు చేయాలి చెప్పండి, ఎవరో ఒకరికి చేయండి. విజయప్రసాద్ రెడ్డి ఆయనకే చేయండి. బైబిల్లో సర్వే జన సుఖినో భవంతు లాంటి పదవి ఏదన్నా ఉందా అని అడగండి. అఫ్ కోర్స్. ఏమంటారు అనుకుంటారు మీరు? నేను అన్నదానికి పూర్తిగా అంటే మీరు సంపాదన ధ్యేయంగా పనిచేయట్లేరు, మేము కేవలం హిందుత్వం కోసము లేకపోతే హిందుత్వ ఎజెండా కోసం, హిందూ రాష్ట్రం సాధించడం కోసమే పనిచేస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏముంది? మాకులాగా చేసేవాళ్ళని ఇంకొకరిని చూపించండి పోనీ. అంటే ఇప్పుడు ప్రాణాలు రిస్క్ చేసి ఎవరు చేస్తారండి? ఇప్పుడు మా మీద ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఇదే పని వాళ్ళు చేయొచ్చు కదా అని చెప్పారు కదా, మరి ఆ విధంగా చేసుకోమని చెప్పండి. డబ్బులు వస్తున్నాయి కదా. ప్రాణాలు రిస్క్ చేస్తారన్న 10 రూపాయల కోసం అవసరం ఉంది. మేము పెట్టే ఈ సమయం, ఈ రిస్క్ వ్యాపారంలో కానీ ఇంకొక దానిలో కానీ మేము పెట్టుకున్నాం అనుకోండి, డబ్బులు సంపాదించుకుంటే మాకు పెద్ద మ్యాటరే కాదు. డబ్బు కోసమే కావాలనుకుంటే అలాని ఇప్పుడు ఏం చేయట్లేదంటే, ఇప్పుడు కూడా మా వృత్తులు, మా వ్యాపకాలు, మా వ్యాపారాలు మాకు ఉంటాయి. ధర్మరక్షణ అనేది మా కర్తవ్యం అనుకుని మేము చేస్తున్నాం. ఓకే, దీని ద్వారా సంపాదించుకోవాలనే థాట్ మాలో ఎవరికి లేదండి. అవసరమైతే ఏదో ఒక రోజున ఇలా కుర్చీలో కూర్చుని రోగంతోటో, గుండె నొప్పితోటో, ఇంకో నొప్పితోటో చచ్చిపోకుండా ఎప్పటికైనా పోతే అది దేశం కోసమో ధర్మం కోసమో పోవాలి అని ప్రార్థన చేస్తున్న వాళ్ళకి. ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు మేము వెళ్ళి పాస్టర్లుగా మారిపోవాల్సిన అవసరం లేదు, క్రిస్టియానిటీకి మారాల్సిన అవసరం లేదు. కాంప్రమైజ్ అయితే చాలు, మాకు లైఫ్ టైం సెటిల్మెంట్ వచ్చింది. వీడియోస్ ఆపేస్తామంటే చాలండి. మేము ఈ రోజు నుంచి ఆర్గనైజేషన్ వర్క్ చేయట్లేదు, మేము అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాం, ఏదో వేరే కంట్రీ వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. మాకు ఎంత ప్యాకేజ్ ఇస్తారు అంటే, లైఫ్ లాంగ్ మీరు ఏ పని చేయకుండా విలాసవంతంగా బతకడానికి ఎంత డబ్బు ఖర్చు అయిద్దో అంత డబ్బు ఇచ్చి పంపిస్తారు. అంత పెద్ద ఆఫర్లు ఉన్నాయా మీకు? ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయండి. ఆల్రెడీ ఒక లైవ్ లో చెప్పారు పాస్టర్ విజయ్ కుమార్ ఒకసారి, కరుణాకర్ నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నువ్వు యేసు గురించి మాట్లాడొద్దు అని అన్నాడు. లైవ్ లో చందాలు వేసుకుని మరి తెచ్చిస్తాను, నీకు ఎంత కావాలంటే అంత అన్నాడు. అసలు ఎందుకు మేము ఓపెన్ గా లైవ్ లో చెప్పేసామనుకోండి, మాకు మా లైఫ్ టైం సెటిల్మెంట్ ఇచ్చేసేయండి, మేము మరి మంచిగా ఉంది కదా, మరి సెటిల్ అయిపోవచ్చు కదా. మరి మా థాట్ అది కాదు కదా ముఖ్యం. మేము ఈ వర్క్ చేస్తూ చచ్చిపోయినా పర్లేదు కానీ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి. చచ్చిపోయినా పర్లేదు కదండి, చచ్చిపోతే ఈ వర్క్ చేస్తూనే చచ్చిపోవాలి, రోగాలతోటి రొష్టులతోటి కాదు. ధర్మం కోసం పని చేస్తూనే చావు పోతే ఈ ప్రాణం దేశం కోసమన్నా ధర్మం కోసమన్నా అవ్వాలి. ఇది ఒక రకమైన పిచ్చి కాదా? ఎందుకు చెప్పండి మీరు? అంటే పిచ్చి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? అంటే ఇట్లా మనం పట్టుకొని అవతల వ్యక్తులను హింసించి, అవతల వ్యక్తులను దూషించి, అవతల వ్యక్తులకు నచ్చకుండా. అండి, చిన్నప్పుడు స్కూల్లో మీరు ప్రతిజ్ఞ చెప్పారుగా, భారతదేశము నా మాతృభూమి, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని చెప్పేసి చెప్పారుగా. దేశాన్ని ప్రేమించడం పిచ్చా? ఒకవేళ పిచ్చి అనుకోండి, ఆ పిచ్చి నిజంగా తృప్తినిస్తున్న పిచ్చి. దేశాన్ని ప్రేమించడం ఒక రకం అయితే, ఇప్పుడు దేశం అంటే నాకు కూడా ప్రేమ ఉంది, దేశం అంటే నాకు కూడా ఆబ్వియస్గా ప్రేమ ఉంది. కానీ మీలాగా నేను ఇతర వ్యక్తులను దూషించడమో లేకపోతే తిట్టడమో లేకపోతే ఇంకో రకమైన చర్యలకు పాల్పడలేదు. మీకు దేశం అంటే ప్రేమ ఉందన్నారు కదా, ఇప్పుడు రీసెంట్ గా బంగ్లాదేశ్ లో ఏమైనాయి? అల్లర్లు జరిగాయా? ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నాయా? శ్రీలంక అతలాకుతలం అయిపోయిందా? రేపు భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి రాబోతుంది. మీకు ఈ అవగాహన ఉంటే మీరు కూడా ఇదే వర్క్ చేయాలి. అసలు చెయ్యకపోవడం పిచ్చి మా దృష్టిలో. మీరు దేశాన్ని ప్రేమిస్తున్నారండి. పాకిస్తాన్ ఏ కారణంగా విడిపోయింది? మతం కారణంగానా లేకపోతే రాజకీయం కారణంగా? మతం కారణంగా. బంగ్లాదేశ్ ఏ కారణంగా విడిపోయింది? మతము. అంతేగా. ఏ మతం కారణంగా అండి అడుగుతున్నా, ఏ మతం కారణంగా విడిపోయింది? ఇస్లాం కారణంగా. ఇప్పుడు ఈశాన్యంలో 7 సిస్టర్స్ అని ఒక 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 7 రాష్ట్రాలని గ్రేటర్ నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పేసి ఉద్యమం నడిపిస్తా దేశాన్ని ప్రత్యేకంగా విభజించి ఇవ్వాలి అంటున్నారు. నాగాల్యాండ్ నుంచి ఎవడన్నా ఒక లీడరు ఢిల్లీకి వచ్చి వెళ్తే, ఢిల్లీ మన దేశ రాజధానిగా ఢిల్లీకి వచ్చి వెళ్తే వాడు నేను ఢిల్లీ వెళ్ళొచ్చానని చెప్పడు, నేను ఇండియా వెళ్ళొచ్చా అని చెప్తున్నాడు. అక్కడ ఆ విభజన తీవ్రవాదాన్ని పోషిస్తుంది ఏ మతం అండి? క్రిస్టియానిటీ.
మరి ఈ రెండు మతాలు దేశాన్ని ముక్కలు చేసి ఇంకా చెయ్యాలని చూస్తూ ఉంటే మేము ఈ దేశపు హిందువులుగా ఉంటూ దేశభక్తులు అని చెప్పుకుంటూ దేశాన్ని ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటూ వాళ్ళ పాపానాలు పోతారు. నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆ విభజనవాదులను కూడా ప్రేమిస్తాను, ఆ దేశాన్ని 2 ముక్కలు కాదు 200 ముక్కలు చేసుకోండి అని అనాలా? నిన్న మొన్న మీ కళ్ళ ముందే కుకట్పల్లిలో ఒక పాస్టర్ల సంతంతా ఊరేగింపు చేశారు కదండి, మాకు ఈ దేశాన్ని ముక్కలు చేసి ఇచ్చిండి అని. విజయ్ కుమార్ అనే ఊరకొక్క ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు కదా, మీకు మేము ఉండటం ఇష్టం లేకపోతే క్రైస్తవులందరికీ సగం ముక్క చించిచ్చేయండి అని చెప్పేసి. ఆడ అమ్మ సొత్తా ఆవిడ అబ్బ సొత్తా చించమని అడగటానికి ఈ దేశం. ఇలాంటి వాళ్ళతో మేమెందుకు కలిసి పనిచేస్తాం? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళకి అవగాహన లేదు, భారతదేశం అంటే హిందూ దేశం అనే ఆ వ్యూ మన వాళ్ళకి లేదు, కానీ వాళ్ళకు ఉంది భారతదేశం అంటే హిందూ దేశమే కాబట్టి వాళ్ళకి శత్రుదేశంగానే పరిగణిస్తున్నారు వాళ్ళు. ఇది ఎప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారంటే సంపూర్ణంగా క్రీస్తు